నంద్యాల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 3 సభ్యులను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఎస్పీ సునీల్ శరానా పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని 3 సభ్యులను నంద్యాల డోన్ పోలీసులు అరెస్టు చేశారు. డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 20వ తేదీ ఐటీసీ సిగరెట్ గోడౌన్లో నిల్వ ఉంచిన సిగరెట్లను దోపిడీ చేసిన సంఘటనలో 3 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ శరానా పేర్కొన్నారు. 3 నిందితులను ఈ నెల 3వ తేదీ డోన్ పట్టణ వెలుపల గుత్తి రోడ్డుకు వెళ్లే దారిలో ఉన్న రుద్రాక్షగుట్ట వద్ద అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా గుర్తించారు. డోన్ పట్టణంలోని ఐటీసీ గోడౌన్లో నిల్వ ఉంచిన సిగరెట్లను అపహరించి అనంతరం హైదరాబాద్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సుమారు వారి నుంచి 14,500,000 రూపాయల నగదుతో పాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్ కారు, 45 లీటర్ల నాటు సరాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన నిందితులు లక్ష్మణ్ రాయ్, ఘన్శ్యామ్, మాణిక్ చంద్ కుమార్లను అరెస్టు చేశారు. వీరిపై పలు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన డోన్ పట్టణ పోలీస్ సిబ్బంది మరియు సిసిఎస్ నంద్యాల పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. డోన్ టౌన్ లో ఒక సిగరెట్ గోడౌన్ లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేసులో మన స్టేట్ లో ఉన్న అన్ని కెమెరాస్ ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ కింద CCTV 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్ లో. ఆ CCTV 360 ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ ని వాడుకొని క్రిమినల్స్ ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని ఆ సిగరెట్ కార్టన్స్ ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakh తో పాటు ఈ క్రైమ్ లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్ లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది. సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లా we will take action. They will be sent for judicial custody. Hi, subscribe to Nandyala Communication.